దాచి దాచి ఏం చేస్తావ్? ఎలా తీసుకుపోతావ్? ఎక్కడికి తీసుకుపోతావ్? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదు. మీరు చేసిన మంచి పని చెప్పండయ్యా అంటే పక్కనోడు చేసిన చెడు గురించి చెప్పడమే రాజకీయం. బాగా నటిస్తే వెండి తెరపై వెలుగు వెలగవచ్చు. కొన్ని సందర్భాలు అనుకూలంగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా ఒంటరిగా మారితే జీవితంలో మిగిలేది చీకటే. నిన్ను పట్టించుకోని వారి ముందు కన్నీరు కార్చవద్దు. నువ్వే ప్రాణంగా జీవించే వారి ముందు కన్నీటిని దాచవద్దు. ఒక బంధాన్ని కొనసాగించడానికి 1000 కారణాలున్నప్పుడు ఒక చిన్న కారణం కోసం బంధాన్ని వదులుకోకూడదు. చనువు ఎక్కువైతే చులకన తప్పదు. దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు. ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు. ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. కోల్పోయింది ఎప్పుడూ బాధగా ఉంటుంది. ఉన్నది ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. లేనిది ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఓ తల్లి బరువు 9 నెలలు. ఓ తండ్రి బాధ్యత ప్రయోజకులు అయ్యేంతవరకు. ఓ మనస్సు బాధ మరణించే వరకు. మనిషి తాను దేనినైనా ఆడించగలను అనుకుంటాడు. కానీ సమయం మనీ చేతిలో కీలుబొమ్మ అని తెలుసుకోలేడు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. 2 విషయాలు నువ్వేంటో తెలుపుతాయి. 1 నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2 నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు కలిగి ఉండడం కాదు. ప్రతిరోజు మనల్ని గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషుల్ని కలిగి ఉండడం. ఆటంకం నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. ముందు నిన్ను నీవు ఫాలో అయిపో. ఆ తర్వాత నిన్ను తప్పక నలుగురు ఫాలో అవుతారు. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాం. కలలనేవి నిద్రలో వచ్చేవి కావు, మనను నిద్రపట్టకుండా చేసేవి. తోడుగా ఎవరో వస్తారని ఎదురుచూస్తే జీవితంలో ఎన్నోసార్లు ఆగిపోక తప్పదు. గడిచిన సమయం జ్ఞాపకాలను కానుకగా ఇస్తుంది. రేపటి సమయాన్ని ఆ జ్ఞాపకాలతో వృధా చేయకు. నోరు జారిన మాట, చేయి జారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి రావు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడే సుఖం ఉంటుంది. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేస్తే, ఓర్పు నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది. సరైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. మనం కోపంగా ఉన్నప్పుడే కొన్నిసార్లు కడుపులో దాచుకున్న మాటలు కూడా బయట పడతాయి. ఏడిస్తే ఈశ్వరుడు రాడు. ఒక్కసారి నవ్వి చూడు, ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. భార్య అలకని తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకునే భార్య. ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకొని ముందుకు సాగిపోతారు. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఎవరికీ అవసరం లేదు. ఒకవేళ నిజంగా ప్రేమిస్తే అది వారికి టార్చర్లా అనిపిస్తుంది. రాసి లేని అదృష్టం కోసం రోజు ఎదురు చూడడం మన పిచ్చితనమే. నా అనుకున్నది ఏది నాకు దక్కదు, అందుకే ఆశపడడం మానేసి కష్టపడటం నేర్చుకున్నా. కన్న తల్లిని ధైర్యంగా భావించేవారు తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఖచ్చితంగా ప్రాణంగా ప్రేమిస్తాడు. కొన్ని కథలు పెన్నుతో వ్రాయబడినవి, మరికొన్ని కథలు పెయిన్తో వ్రాయబడినవి. విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. ప్రశాంతమైన మనస్సు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనల్ని ప్రేమగా చూసుకునేవారు మన పక్కన ఉంటే గంజినీళ్లు తాగి అయినా బ్రతికేయవచ్చు. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. జీవితంలోనైనా వ్యాపారంలోనైనా ఇతరులు సమస్యగా భావించే వాటి నుండి నీవు అవకాశాలను వెతుకు. విజయం నీదే.
లోపం ఉన్న వజ్రంలా కంటే ఏ లోపమూ లేని గులకరాయిలా ఉండటం మంచిది. నీకు చెందిన వాటినన్నింటినీ ఆ కాలమే నీ వద్దకు చేరుస్తుంది. ప్రవర్తన అనేది అద్దం లాంటిది. ప్రతి ఒక్కరూ వారి ప్రతిబింబాన్ని అందులో చూసుకోవచ్చు. సమయాన్ని జయించగలిగినవాడు దేన్నైనా జయించగలడు. ఓపికతో నుండు. సామ్రాజ్యాలు ఒక్కరోజులో నిర్మితం కావు. నీ ఆదాయం రెట్టింపు కావాలంటే నీ శ్రమ 3 రెట్లు కావాలి. నీకు ఒక మేధావితో మాట్లాడే అవకాశం వస్తే ఆయన ఏ పుస్తకాలు చదివాడో అడిగి తెలుసుకో. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. యోధులు అంటే ఎప్పుడూ విజయం సాధించేవారు అని కాదు, ఎప్పుడూ పోరాటం చేసేవారు అని అర్థం. వీరత్వం అనగా ఎదిరించి నిలబడడమే తప్ప సందర్భం వచ్చినప్పుడు వెనుక నుండి వెన్నుపోటు పొడవడం కాదు. లేనివాడివని ఎన్నడూ బాధపడకు, ఎందుకంటే ఉన్నవాడు పడే బాధల కన్నా లేనివాడు పడే బాధలు తక్కువే. మొదలుపెట్టినప్పుడు కష్టంగా ఉండొచ్చు, కాని విజయం ఆనందంగా ఉంటుంది. కష్టానికి భయపడి ఎప్పుడూ ఆగిపోకండి. అంతస్తుల మధ్య తేడా అనే భావాన్ని మీ పిల్లలకు మీరే నూరిపోయకండి. జీవితమంతా సంపాదనకే పరుగు, ఆ పరుగు దారి చివరకు సమాధి. ఏ దారి లేదని కృంగిపోకు. ఆలోచన ఉంటే అంధకారంలో కూడా దొరుకును మార్గం. ఐశ్వర్యానికి బానిసగా ఉండటం కంటే పేదరికానికి రాజుగా ఉండటం మంచిది. ఆశయం లేని జీవితం దీపం లేని ఇంటితో సమానం. ఒంటికి నీరు పడితే తగ్గిపోతుంది, కాని మనసున్నవారి కంటికి కన్నీరు పడితే తగ్గదు. మనిషికి ఉండే 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, కాని అదే రోగమో మరి ఉండే ఒక్క నాలుక మాత్రం 2 విధాలుగా మాట్లాడుతుంది. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతలను వదిలితేనే బతుకు మారుతుంది. మన సమాజంలో మగవారు అణచివేయబడితే అది పెద్ద విషాదం, స్త్రీ అణచివేయబడితే అది సంప్రదాయం. ఏ రోజైతే నీ అహానికి చెడ్డ రోజో అది నీ ఆత్మకు మంచి రోజు. ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. మనుషుల కళ్ళు వారి పెదాల కన్నా ఎక్కువ మాట్లాడగలవు. నీవు ఏ రోజైతే సంపాదించడం మానేశావో ఆ రోజే నీవు మరణించినట్టు లెక్క. ఏడవటం అనేది సాధారణమైన ఆడవారు చేసే పని. దృఢమైన స్త్రీలు షాపింగ్కి పోతారు. ఒక మగవాని పక్కన నడిచే స్త్రీ ఆ మగవానికి ఒక విలువైన ఆభరణం. ఇతరులు కోరుకున్నట్లుగా నీవు మారలేవు, అందుకే మారాలని ప్రయత్నించకు. నువ్వు అనుకున్నట్టుగానే జీవించు, ఆనందంగా ఉంటావు. అతి దుర్మార్గమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు కూడా నీలోని దయాగుణాన్ని వదులుకోకు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ గురించి కాకుండా ఎదుటివారి గురించి ఎక్కువ మాట్లాడగలిగితే వారు ఎక్కువసేపు వింటారు. నీ ఆజన్మ శత్రువు కూడా నీకు చేయలేని హాని నీలోని పాడు ఆలోచనలు చేయగలవు. పోరపాటు అలవాటు అయితే, అలవాటు వ్యసనం అయితే ఆ వ్యసనమే నీ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. మనసుకు నచ్చినవారు మాట్లాడనంత సేపే కోపాలు తాపాలు ఒక్కసారి మాట్లాడితే మనసు మంచులా కరిగిపోతుంది. మౌనం పుట్టినిల్లు లాంటిది, మాటలు మెట్టినిల్లు లాంటివి. నీకు ఏది ఇష్టం అన్నది నీ మనసాక్షిని అడిగితే చెబుతుంది. ఏ కోటేషన్ నచ్చిందో కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కృతజ్ఞతలు.